అమెరికా పెద్దరాయుడికి పంచె తడిచిపోతుంది. రష్యా ఉక్రెయిన్ వార్లో ట్రంప్ జోకర్గా మారుతున్నాడు. ప్రపంచ దేశాల ముందు ట్రంప్ గాలి తీసేశాడు పుతిన్. ఉక్రెయిన్పై యుద్ధం ఆపేందుకు పుతిన్ ఒప్పుకోలేదు. ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతాన్ని అప్పగిస్తేనే యుద్ధం ఆపడం గురించి ఆలోచిస్తానంటున్నాడు పుతిన్. పుతిన్తో భేటీ అనంతరం జెలెన్స్కీకి ట్రంప్ ఫోన్ చేశాడు. పుతిన్ డిమాండ్లను జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నేతలకు ట్రంప్ వివరించాడు. అయితే పుతిన్ డిమాండ్ను జెలెన్స్కీ తిరస్కరించాడు. రేపు జెలెన్స్కీతో సైతం ట్రంప్ భేటీ కాబోతున్నాడు సోమవారం రోజు. ట్రంప్ మాట ఇరు దేశాల నేతలు వినట్లేదు. కాల్పుల విరమణ కుదిరే పని కాదు అంటూ అర్థమవుతోంది. శాంతి ఒప్పందమే ఉత్తమం అంటూ ట్రంప్ ఇప్పుడు శాంతి సూక్తులు వల్లెవేస్తున్నాడు. ఇంకా ఏమీ చేయలేక, ఇంతకు మించి ఎవరికి ఏం చెప్పాలో తెలియక, యుద్ధం ఆపు అంటేనేమో రష్యా వినడం లేదు, మరి రష్యా అడిగింది ఇచ్చేద్దామా అంటేనేమో జెలెన్స్కీ వినడం లేదు. రష్యా పెట్టినటువంటి కండిషన్స్ని ఇప్పటికే జెలెన్స్కీకి ట్రంప్ ఫోన్లో చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే జెలెన్స్కీ ససే మీరా నో అన్నాడు. ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఈ యుద్ధాన్ని ఆపి ప్రపంచ దేశాల ముందు తాను ఒక గొప్ప శాంతి దూతగా చూపించుకొని నోబెల్ శాంతి బహుమతిని తెచ్చుకోవాలనే ట్రంప్ ప్రయత్నానికి గండి పడ్డట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానంటున్నాడు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని నేనే ఆపానంటున్నాడు. రేపు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపాను, ప్రపంచ శాంతి దూతను నేను, ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి నేను ఊడిపడ్డాను పైనుంచి అని చెప్పుకునేటువంటి ట్రంప్ మరి రేపు శాంతి బహుమతి ఈ యుద్ధాన్ని ఆపడం ద్వారా తీసుకోవాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రయత్నానికి గండి పడిందా? చివరికి ప్రపంచ దేశాల ముందు ట్రంప్ ఒక జోకర్లా మిగిలిపోయే పరిస్థితి దాపురించిందా? ఈ అమెరికా పెద్దరాయుడికి పంచె తడిచిపోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్నటువంటి పరిణామాలు అలాగే ఉన్నాయి. ఒక్కసారి జరుగుతున్నటువంటి పరిణామాలను మనం అనలైజ్ చేద్దాం. మొన్న జరిగినటువంటి ఈ మీటింగ్కి సంబంధించి, అలాగే అంతకు ముందు ఇప్పుడు తర్వాత జరగబోయేటువంటి పరిణామాల గురించి వన్ బై వన్ మనం ఒకసారి ఆలోచిద్దాం. మీటింగ్ జరిగినటువంటి తీరు ఒకసారి చూస్తే, పుతిన్ వచ్చిన తర్వాత కామన్ గ్రౌండ్లో కలిసిన తర్వాత అక్కడ పుతిన్ ట్రంప్ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు B-2 బాంబర్లు పెద్ద పెద్ద వాళ్ళ యుద్ధ విమానాలు ఆకాశంలో వెళ్ళాయి. అలాగే కారులో వెళ్ళేటప్పుడు బీస్ట్లో ఎక్కించుకున్నాడు పుతిన్ని. చాలా ఎప్పుడో ఆప్తమిత్రుడిలాగా వెళ్ళి ఆప్యాయంగా పలకరించాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. బీస్ట్ తన కారులో ఎక్కించుకున్నాడు. ప్రపంచంలోనే మోస్ట్ సెక్యూర్డ్ కార్ ఎక్కించుకొని ఒక 10 నిమిషాలు ప్రయాణం చేశారు. ఆ వెళ్ళేటప్పుడు కూడా దారి పక్కనంతా దారి ఇరుపొడవుల వాళ్ళ సైనిక విమానాలు, యుద్ధ విమానాలను దారి పొడవునా చూపించాడు. అంటే పుతిన్కి చూపించాలనుకున్నాడు, దిస్ ఈజ్ మై రేంజ్, చూసావా అని చెప్పి. కానీ చివరికి జరిగిందేంటి? మీటింగ్ అయిపోయేసరికి పుతిన్ మొదట్లో వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో లాస్ట్కి కూడా అలాగే నవ్వుతూ సరదాగా వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ లాస్ట్లో ఒక జర్క్ ఇచ్చాడు, నెక్స్ట్ మాస్కోలో కలుద్దామని చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే, మీటింగ్లో ఏమైనా ఫలితం ఉందా అంటే ఏం లేదు, ఇదిగో నా రూల్స్ ఇవి, వీటికి ఒప్పుకుంటే మాట్లాడు, లేదంటే లేదని చెప్పి తేల్చి చెప్పేశాడు అటో ఇటో. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటి? పెద్ద ఏదో నా బలం ఇది, నా బలగం ఇది అని చూపించుకోవాలని బిల్డప్ ఇచ్చి చివరికి రష్యా పెట్టినటువంటి రూల్స్ని తాను అర్థం చేసుకోలేక, అక్కడ ఒప్పించలేక నానా అవస్థలు పడుతున్నాడు. ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత పుతిన్ ఎలాగో నార్మల్గానే వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ సరదాగా. అమెరికా మీడియా కూడా తీవ్రంగా ప్రయత్నించింది పుతిన్ మీద దాడి చేయడానికి. మాటలతో దాడి, ప్రశ్నలతో దాడి చేసే ప్రయత్నం చేసింది. కానీ పుతిన్ ఎక్కడా కూడా తొణకలేదు. చెప్పేవాటికి ఏదో సింగిల్ వర్డ్ సమాధానాలు చెప్పారు, మిగతా వాటికి ఆయన లైట్ తీసుకున్నాడు. మీ ఇష్టం, మీరు ఎన్ని అడుక్కున్నా నేనైతే ఇంతే అని చెప్పేసి ఆయన లైట్ తీసుకున్నాడు. లాస్ట్లో వెళ్ళేటప్పటికి ట్రంప్ ముఖం చూడొచ్చు, బేల ముఖం వేసుకొని, రక్తపు చుక్కలేదు ముఖంలో. ఏం చెప్పుకోవాలి ఇప్పుడు? నేను శాంతి చేకూర్చుతాను, శాంతి దూతను నేనని చెప్పుకునే ట్రంప్కి చివరికి ఈ మీటింగ్లో ఏం తేలిందంటే ఏమీ తేలలేదు. సరే, మీటింగ్ అయిపోయింది, నీరసంగా అలా బయటకు వచ్చాడు. ఈవినింగ్ వెళ్ళి జెలెన్స్కీకి ఫోన్ చేశాడు. మరి జెలెన్స్కీ ఇది పరిస్థితి, రష్యా మీ మీద యుద్ధాన్ని ఆపాలంటే, మీ మీద కాల్పులు ఆపాలంటే, దాడులు ఆపాలంటే ఇదిగో ఈ డొనెట్స్క్ అలాగే లుహాన్స్క్ ప్రాంతాలను ఇచ్చేయమంటుంది. అలాగే
ఉక్రెయిన్లో రష్యా భాష మాట్లాడే వాళ్ళకి రక్షణ కల్పించాలంటుంది. మీరు యుద్ధాన్ని మీరు ఎక్కడి నుంచి సైన్యాన్ని తెచ్చుకోకూడదు, నాటోలో జాయిన్ అవ్వకూడదు అంటూ చెప్తోంది. ఒకవేళ ఆయుధాలు కొనుక్కోవాలంటే తమ పర్మిషన్ తీసుకోవాలని చెప్తోంది అంటూ వరుసగా కొన్ని విషయాలను చెప్పాడు. జెలెన్స్కీ నీకేమైనా పిచ్చా, అసలు నేను యుద్ధం చేస్తుందా వీటి కోసం కదా, ఇన్నేళ్ల నుంచి 2022 నుంచి యుద్ధం చేస్తుంది దేనికోసం, వీటి గురించే కదా, మా భూభాగాలను ఆక్రమించుకుంటుందని, లేదంటే మా మీద ఆధిపత్యం చెలాయిస్తుంది రష్యా అని, వీటి గురించే కదా మా సమస్య. అసలు వీటిని ఇప్పుడు ఆపేస్తే అసలు నేను చేసిన యుద్ధానికి ఏమైనా అర్థం ఉంటుందా అనే కోణంలో జెలెన్స్కీ మాట్లాడాడట. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటి? అక్కడ రష్యా వెందు, ఇక్కడ జెలెన్స్కీ వినడు. అసలు మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? ఏం అవసరం వచ్చింది? ఒకప్పుడేమో నేనుంటే ప్రెసిడెంట్గా అసలు యుద్ధం జరిగేది కాదు అన్నాడు. నేను ప్రెసిడెంట్ అయిన 24 గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తాను అన్నాడు. తర్వాత నేను జస్ట్ జోక్ చేశానని చెప్పి లైట్ తీసుకున్నాడు. ఆ తర్వాత సరే యుద్ధాన్ని ఆపేవాళ్ళు ఎవరైనా ఏం చేయాలి? నిజంగా శాంతి కాముకులంటే ఏదైనా స్టాండ్ తీసుకుంటారా? ఇప్పుడు భారతదేశం ఉంది, ప్రపంచ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది, ఎవరిని సపోర్ట్ చేయదు, అలాగని ఎవరిని వ్యతిరేకించదు. ఎందుకు ఇవన్నీ మనకి లైట్ తీసుకోండి అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అది కదా చేయాల్సిన పని నిజంగా శాంతి కాముకులంటే. అలా కాకుండా అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంటేనేమో ఇజ్రాయెల్కి బాంబులు సప్లై చేసి, ఇరాన్ మీద దాడి చేసి, ఇరాన్ని నష్టపరిచి, ఇరాన్ తిరిగి మళ్ళీ మేము దాడులు చేస్తామని బెదిరించే స్థాయికి తెచ్చుకున్నాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్కి బాంబులు సప్లై చేసి, తుపాకులు సప్లై చేస్తాడు. ఇక్కడ రష్యాకి యుక్రెయిన్కి మధ్యలో యుద్ధం జరుగుతుంటే యుక్రెయిన్కి మళ్ళీ బాంబులు సప్లై చేసి, అంతా సప్లై చేసి, యుద్ధం జరిగేలా చేసి, రష్యాని బెదిరించి నీ సంగతి తేలుస్తా, నీకు 50 రోజులు టైం ఇస్తున్నా, ఆ తర్వాత నేను ఇంకా మామూలు మనిషిని కాదని చెప్పి బెదిరించి, ఇదే చేసే పని. యుద్ధాలు ఆపాలంటే బెదిరిస్తారా? యుద్ధాలు ఆపాలంటే ఆయుధాలు సప్లై చేయాలా? యుద్ధాలు ఆపాలంటే ఇంకా పెద్ద యుద్ధం చేసుకునేలా వాళ్ళని పురుగొల్పుతారా, ఉసుగొల్పుతారా? భారతదేశం ఏం చేస్తుంది? ఇది కదా నిజంగా శాంతి కాముకులు చేయాల్సిన పని. వాళ్ళ మధ్యలో అనవసరమైనటువంటి గొడవలు పెట్టి, వాళ్ళ మధ్యలో అనవసరమైనటువంటి వివాదాలు రేకెత్తడానికి నువ్వు కూడా కారణం అయ్యి, నువ్వే ఆయుధాలు సప్లై చేసి, నువ్వు కూడా యుద్ధంలో ఏలు పెట్టి, నానా కంపు చేసి, చివరికి నేను శాంతి దూతనని చెప్పుకొని నాకు శాంతి బహుమతి కావాలని చెప్పి అంటారా? నోబెల్ శాంతి బహుమతి కావాలంటారా? ఇప్పుడేం సమాధానం చెప్తారు? అసలు యుద్ధంలో ఎందుకు వేలు పెట్టారు? అసలు ఎందుకు ఇప్పుడు నిజంగా ఉక్రెయిన్ వచ్చి నాకు ఆయుధాలు కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు నీకు ఆయుధాలతో పనేంటి? నేను వెళ్ళి మాట్లాడతాను, మరి నేను పెదరాయండి కదా, నేను వెళ్ళి మాట్లాడతాను, నేను చెప్తే రష్యా వింటుందని చెప్పి రష్యాని పిలవాలి కదా. అది కాదు కదా చేసిన పని. ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చాడు, యుద్ధం ఇంకా పెరిగేలా చేశాడు. రష్యా మీద కోపంతో భారతదేశం మీద వచ్చి ట్యాక్సులు వేశాడు, టారిఫ్లు వేశాడు. ఎందుకు? ఏం సాధించాడు? చివరికి భారతదేశంతో ఉన్న రిలేషన్షిప్ దెబ్బతింటుంది. అంతకుమించి ఏమైనా జరిగిందా? రష్యాకి ఏమైనా నష్టం జరిగిందా? సరే, భారతదేశాన్ని మాత్రం ఏమైనా చేయగలిగాడా? మోడీ అంత క్లియర్గా చెప్తున్నాడు, మన శత్రు దేశాలను సపోర్ట్ చేసే వాళ్ళని, ఉగ్రవాద దేశాలకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళని, లేదంటే మన రైతుల్ని నష్టపరచాలని చూసే వాళ్ళని మేము ఎంకరేజ్ చేయమని చెప్తున్నారు క్లియర్గా. వీ హ్యావ్ క్లియర్ స్టాండ్ ఈ విషయంలో. సో ఓవరాల్గా ప్రపంచ